అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ శ్రీరాముడు ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ, ఇక ఇవాల్టి మన ఇండియన్ కిచెన్ లో భాగంగా మనం మహారాష్ట్రియన్ వంటకాలు చూస్తున్నాం కదా ఈ వారం అంతా. మరి ఇందులో భాగంగా ఈ రోజు కూడా మరో 2 టేస్టీ రెసిపీస్ ని మనకు పరిచయం చేయడానికి మనతో పాటు స్నేహ సిద్ధంగా ఉంది. మరి ఏ వంటకాలు చేస్తుందో తన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ స్నేహ. హలో అండి. చక్కగా శ్రీరామనవమికి పద్ధతిగా లంగావోనితో రెడీ అయిపోయావు అనమాట. ఓకే, సో స్నేహ, పండుగలు అవి బాగానే సెలబ్రేట్ చేస్తావా నువ్వు? సెలబ్రేట్ చేస్తాను. మమ్మీ కంటే ముందుగానే వెళ్ళిపోయి చక్కగా అన్ని అరేంజ్ చేసేసుకుని పూజకి? మమ్మీ కంటే ముందు కాదు, కానీ వెనకాతల అంటే వంటల్లో వెనకే ఉంటావు అనుకో, కనీసం ముందు డెకరేషన్ లో వాటిల్లో డెకరేషన్ ఐడియాస్ ఇవ్వడంలో ముందు అనమాట, చేయడంలో కాదు. కూర్చొని ఐడియాస్ ఇవ్వడంలో ముందు. కూర్చొని చేయిస్తాను కానీ మనం చేసే రకం కాదు, రెండో టైప్ అన్నమాట. ఇక్కడ మాత్రం నేనే చేయిస్తా, పండగ రోజు అన్నా కూడా నేనే చేయిస్తా. ముందుగా ఏమంటే పరిచయం చేస్తున్నావు? చిలకడ దుంప బొబ్బట్లు చేస్తాను. చిలకడ దుంపతో బొబ్బట్లు, వావ్, చాలా చాలా బాగుంటాయండి. సో న్యాచురల్ స్వీట్నర్ తోటే ఉంటుంది కాబట్టి, సో దాంతోటే చక్కగా స్వీట్ ఐటెం బొబ్బట్లు అంట. మరి నేర్చేసుకుందామా? చిలకడ దుంప బొబ్బట్లు తయారీకి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూసేయండి. చిలకడ దుంప బొబ్బట్లు తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామా స్నేహ? స్టార్ట్ చేద్దాం. ముందు ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ వెలిగించుకోండి. దీంట్లో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఓకే, నెయ్యి కరిగింది. ఆల్రెడీ ఉడికించుని పెట్టుకున్నాం మనం ఇవి. అవును, దీన్ని ఇప్పుడు స్మాష్ చేసి ఇందులో వేసుకో. ఓకే, సో మనకి మెయిన్ స్టఫ్ అయితే ఇదే అన్నమాట, బొబ్బట్లలోకి స్టఫ్. ఎవరి దగ్గర నుంచి చూసి నేర్చుకున్నావు? మా మదర్. ఓ, వెరైటీస్ చేస్తూ ఉంటారా మీ మదర్? చేస్తా. అమ్మ చేసిన వంటల్లో ఏ వంట అంటే ఇష్టం నీకు? ఇది మాత్రం అనుకో. లేదు, చాలా మటుకు హాట్ రెసిపీస్ని ఇష్టపడతాను. సో ఆల్రెడీ మనకి చిలకడ దుంప స్వీట్ ఉంటుంది మంచిగా. అవును, ఇందులో ఈ స్వీట్ ఇంకొంచెం చేయడానికి మనం షుగర్ కూడా వాడతాం అయితే. అవును, ఈవెన్ బెల్లం కూడా బాగుంటుంది. కొద్దిగా షుగర్ వేస్తాం. సో 2 స్పూన్స్ షుగర్ వేస్తాం. ఇవి నిల్వ ఉండేవి కాదు, అప్పటికప్పుడే మనము చేసుకుని తినేయడానికి. ఓన్లీ పండగ స్పెషల్ గా అన్నట్టుగా. ఏం చేస్తారు పండగలు వచ్చాయంటే ఇంట్లో స్పెషల్ గా? మోస్ట్లీ అయితే మహారాష్ట్రన్ రెసిపీస్ చేస్తుంటాం అనమాట. స్వీట్స్లో ఎక్కువ స్వీట్స్ ప్రిఫర్ చేస్తాము, హాట్ కంటే. మీ ఇంట్లో నాకు తెలిసి ఫిమేల్ డామినేషన్ ఎక్కువ కదా? అవును కదా. మీరు ఎలా గెస్ చేస్తారు? వావ్, చాలా సింపుల్. మీ మదర్ మహారాష్ట్రియన్ అన్నావు కదా నువ్వు. అవును. సో ఆవిడకి నచ్చిన వంటకాలు చేస్తున్నారంటే ఆవిడ డామినేషన్ ఎక్కువ కాబట్టి. ఆహా, పాప మీ డాడీకి నచ్చిన వంటలు? ఇప్పుడు ఆయన లోకల్ కదా, చేసిన తర్వాత తినాల్సిందే. అబ్బో, సో నువ్వు కూడా మీ మమ్మీ లాగేనా? మీ ఇద్దరు డామినేషనా? మోస్ట్లీ మా మదర్ కంటే ఎక్కువ నాదే ఉంటుంది. వేయాలి. సో కొబ్బరి తురుము కొంచెం వేసుకో. ఈ స్టఫ్ రెడీ అయ్యే లోపు ఏమన్నా చేయొచ్చా? పిండి తడిపేసుకోవచ్చు కదా. ఓకే, ఇంకా ఇందులో మనకు వేయడానికి ఏముంది? కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకో. ఇది రెడీ అయిపోయినట్టే కదా? రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేయాలి? సో దీంట్లో కొద్దిగా సోంపు ఫ్లేవర్ కోసం యాడ్ చేయాలి. సో అయిపోయినట్టే, మనకు స్టఫింగ్ రెడీ అయిపోయినట్టు. స్టవ్ ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేసి. ఎలాగో మనకి చల్లారాలి కాబట్టి. ఓకే, ఈ లోపల ఏం చేయొచ్చు మనము? పిండి నానబెట్టేసుకోండి. ఓకే, ఇదిగో.
దీంట్లో మైదా ఫస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకో. అలాగే కొద్దిగా గోధుమ పిండి, హాఫ్ టేబుల్ స్పూన్ అంతా రవ్వ. ఓకే. సో దీన్ని తడిపేసుకోవడం. వాటర్ అందులో ఉంది జగ్గు. కానీ నువ్వు తింటావు అనుకున్నాను, మంచిగా కూడా వంటలు చేస్తావు నువ్వు. చేస్తా. ఎవరెవరు నీకు ఇన్స్పిరేషన్, వంటలు చక్కగా చేసి అందరూ పెడితే సబాష్ అనిపించుకోవడం అలవాటు అయిపోయి ఉంటుంది కదా నీకు. నీకు వంట చేయడం కంటే లాస్ట్ లోనే సబాషే ఇంట్రెస్ట్. మీరు అన్ని నాకు కరెక్ట్ పాయింట్. నాకు అసలు చూడంగానే ఫేస్ రీడింగ్ నాకు వచ్చు అనమాట. ఇప్పుడు దాకా చెప్పలేదు, కొన్ని చూస్తే నాకు తెలిసిపోతాయి అలాగా. ఇంకా మీ ఇళ్ళల్లో ఎవరెవరు వంటలు బాగా చేస్తారు? మా మదర్ బాగా చేస్తారు, సో మా మదర్ నుంచే నేర్చుకోవాలి. అత్తలు పర్లేదు. అలాగే మీ అత్తయ్యలు, మేనత్తలు? వాళ్ళు కూడా బాగా చేస్తారు. నువ్వు బొబ్బట్లే ఎంచుకున్నావంటే అమ్మో, నీకు చాలా వంటల్లో మంచి విషయం ఉంది నీకు. సో శ్రీరామనవమి స్పెషల్ కాబట్టి మా ఇంట్లో తప్పకుండా చేస్తామన్నమాట బొబ్బట్ల. అవును, ఇదే చిలకడ దుంప బొబ్బట్లు. అవును, చేసి అలవాటు అయిపోయి ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా. చిలకల దుంప అయినా లేదా శనగపప్పుతో చేస్తాం కదా, అది ఈవెన్ లైక్ నువ్వులతో కూడా చేస్తాం. ఓకే, సో పిండి తడుపుకోవడం కూడా పూర్తి అయిపోయింది. ఇంకా మరి స్టార్ట్ చేద్దామా నెక్స్ట్ ప్రాసెస్? మీకు చపాతీ పీట కావాలి కదా. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? సో పిండి తడుపుకున్నాం కదా, దీన్ని బాల్స్ లాగా చేసేసుకొని చపాతీ లాగా రోల్ చేసేసుకోవాలి. ఓకే. సో కొద్దిగా చేతికి నెయ్యి అంటుకుంటేనేమో మనకు అంటుకుంటూ వస్తుంది. అంటుకోకుండా వస్తుంది. మరాఠీ వచ్చా నీకు? మరాఠీ వచ్చి ఇంట్లో మరాఠీయే మాట్లాడతాం, అందుకే కాస్త తెలుగు ఓకే ఓకే కింద ఉంది. సో అంతేనా? అంటే తెలుగు చదవగలుగుతాను, బట్ ఇక్కడ మాట్లాడడానికి కొద్దిగా రావట్లేదా? సో ఈ స్టఫింగ్ ని కూడా ఉండలు కట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్రాసెస్ ను మరాఠీలో చెప్పు. ఇప్పుడు ఏం చేస్తున్నామో అది నువ్వు మరాఠీలో చెప్తూ చేయరు. आता हे मिश्रमम जे आहे आपण ह्याच्यामध्ये ठेवायचं आणि ह्याला गोल बनवून घ्यायचं असतं. సో तूप हाताला लावून घेऊ. जाला అంటే ఏంటి? చాలు. అబ్బో, ఏంటో నేను ఏం మాట్లాడినా అలాగే రాళ్ళు ఇసురుతాను తగిలేస్తాయి తెలుసా నాకు. సో ఇలా మొత్తంగా క్లోజ్ చేసేసుకోండి. ఓకే. సో మీకు మరాఠీ వచ్చు కదా, నువ్వు కరెక్ట్గా మాట్లాడిన దానికి కరెక్ట్గా ఆన్సర్ చెప్పాను కదా నేను. కరెక్ట్గా చెప్పాను, మరి వచ్చేసినట్టే నాకు కూడా. సో దీన్ని నెయ్యిలో అద్దుకుంటూ ప్రెస్ చేసుకోవడం. సో ఇది అయిపోయేలోపు మనం పాన్ హీట్ చేసేసుకుందామా? చేసేసుకుందాం. నెయ్యి వేయనా? నేను వేయాలి, నీకు హెల్ప్ చేస్తున్నాను థ్యాంక్ అంతే కదా. నెయ్యి వేయడమే కదా. వేయడమే. సో చక్కగా ఆ సైజులో చేసుకున్నాం అన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఓకే, ఇంకో బొబ్బట్టు కూడా చేసేసే, నేను చూసుకుంటాను దీన్ని కాల్చడం. ఓకే, సో ఈ విధంగా మనకి నచ్చినట్టుగా ఏది కావాలంటే అది మనం చేసుకోవచ్చు. రెండు పక్కల గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా మనం కాల్చుకోవాలి. స్నేహ, బొబ్బట్లు మంచి కలర్ వచ్చేసి ఇక తీసేసుకుందామా? తీసేసుకో. వేడి బొబ్బట్లు రెడీ అయిపోయాయండి. చిలకడ దుంప బొబ్బట్లు చాలా బాగుండబోతున్నాయి. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. చిలకడ దుంప బొబ్బట్లు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉడికించిన చిలకడ దుంపలు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, సోంపు 1/2 టేబుల్ స్పూన్, మైదా పిండి 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, రవ్వ
2 టేబుల్ స్పూన్లు. చిలకడ దుంప బొబ్బట్లు తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో ఉడికించిన బంగాళదుంపలు స్మాష్ చేసి వేసుకుని తర్వాత అందులో పంచదార, పచ్చి కొబ్బరి తురుము, యాలకుల పొడి, సోంపు వేసి వేయించుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో మైదా పిండి, గోధుమ పిండి, రవ్వ వేసి కొద్దిగా నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న పూరిలా ఒత్తుకుని చిలకడ దుంప మిశ్రమాన్ని మధ్యలో స్టఫ్ చేసి క్లోజ్ చేసి బొబ్బట్లుగా ఒత్తుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వ పెట్టి నెయ్యి వేసి కరిగాక ఒత్తుకున్న ఈ బొబ్బట్లను 2 వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చిలకడ దుంప బొబ్బట్లు రెడీ. చిలకడ దుంప బొబ్బట్లు తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? తీసుకో. లోపల స్టఫ్ అంతా ఈవెన్ గా స్ప్రెడ్ అయింది కదా. కార్నర్ నుంచి చిన్న బైట్ తీసుకున్నా కూడా ఆ చిలకడ దుంప ఫ్లేవర్, ఆ స్వీట్నెస్ బాగా తెలుస్తుంది. అండ్ అలాగే సోంపు వేసాం కాబట్టి సోంపు ఫ్లేవర్, ఫ్రెష్ ఫీలింగ్ సోంపు అనగానే చాలా బాగుందండి. సో చిలకడ దుంప సీజన్ వస్తుంది కదా, ఆ టైంలో కనుక చేసుకున్నట్లయితే చాలా మంది ఉడికించుకుని తింటారు, కాల్చుకుని తింటారు. ఈ విధంగా బొబ్బట్లు కూడా వేసుకున్నారు అనుకోండి, సో చక్కగా చిలకడ దుంపల్ని మనం కన్స్యూమ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. హెల్తీ కదా. సో మంచిగా చెప్పానా? థ్యాంక్ యూ. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏ వంట పరిచయం చేస్తున్నావు? నెక్స్ట్ వచ్చేసి బాదం హల్వా చేద్దాం. బాబా ఎగ్జాటిక్ నిజంగా ఇది. బాదం హల్వా రెగ్యులర్ గా చేస్తూ ఉంటావా? ఓకే. సో బాగా చెయ్యి తిరిగిన వ్యక్తి మనకు నేర్పిస్తుంది బాదం హల్వా. సో మరి ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేర్చేసుకుందాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. బాదం హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. బాదం హల్వా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కాస్ట్లీ అని వింటాము, కానీ దాని ఇంగ్రీడియంట్స్ డెడ్ సింపుల్. చాలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనం తయారు చేసుకోవచ్చు. సో సేమ్ మనం షాప్లో కొనుక్కొని తింటాం కదా, అలాంటి టేస్ట్ వస్తుందంటావా? అలాంటి టేస్ట్ రావాలి, వస్తుంది, రప్పించాలి. రప్పిస్తాం. ఓకే. సో స్టార్ట్ చేద్దాం. మరి అయితే స్టార్ట్ చేద్దాం. ముందు బాదం అయితే నాకు తెలిసి ఓవర్ నైట్ సోక్ చేసి మార్నింగ్ తొక్క తీసేయాలి. తొక్కు తీసేసి ఓవర్ నైట్ సోక్ చేసి కావాలి. ఎవరైనా ఫాస్ట్గా అయిపోవాలనుకుంటే హాట్ వాటర్ వేసినా కూడా తొందరగా వచ్చేస్తుంది. ఓకే. సో మనకి బాదం పప్పులు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. తొక్క తీసుకుని రెడీగా పెట్టేసుకున్నాము. ఏం చేయాలి ఇప్పుడు? సో దీన్ని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. సరే అయితే ఇదిగో. వేగన్ డైట్ చేసేవాళ్ళు వాళ్ళు పాలకి బదులుగా ఏంటంటే ఇదే వాడుతూ ఉంటారు కదా, మిల్క్కి, ఆల్మండ్ మిల్క్ తాగుతూ ఉంటారు. సో ఓకే, ఇప్పుడు మిక్సీ పట్టును వచ్చేసి నువ్వైతే. అయిపోయిందా స్నేహ? అయిపోయింది, తీసుకొచ్చి. ఓకే. సో మెయిన్ అంతా మిక్సీ పట్టడంలోనే ఉంటుంది. ఏ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇది? మెత్తగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ చేసుకోవచ్చు. ఆయిల్స్ ఎవరైనా వాటర్ స్కిప్ చేయాలనుకుంటే పాలు వేసుకొని అయినా చేసుకోవచ్చు. అంటే ఇది ఎలా ఉండాలి ఒక్కసారి చెక్ చేసుకుని వాళ్ళు చెప్పు. ఓ మెత్తగా అయిపోయింది. సో చాలా మెత్తటి పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట. స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుంటాం. సో దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుంటాం. వీటిలో నెయ్యి ఎంత ఉంటే ఈ హల్వాల్లోకి అంత బాగుంటుంది. అవును, చాలా ఎక్కువ. మోస్ట్లీ స్వీట్స్ అనగానే నెయ్యి ఇస్ మ్యాండేటరీ. హల్వా అంటే ఇంకా ఎక్కువ కోరుతుంది నెయ్యి. సో నెయ్యి హీట్ అయిపోయింది కాబట్టి మనం బాదం మిశ్రమం వేసేస్తాం. ఒక వంట చూస్తేనే దీన్ని ఇలా కూడా చేయొచ్చు కదా అని ఆలోచన వస్తుంది. వంట చేసే వాళ్ళే కొత్త వంటలు క్రియేట్ చేయగలుగుతారు కదా. మనకి ఏదైనా ఒక రెసిపీ వచ్చింది అనుకోండి, దాంట్లో మోడిఫికేషన్స్ ఎక్కువ చేసుకుంటాం. అవును. అలా ఏమన్నా నువ్వు చేసిన పేటెంట్ వంటకాలు ఏమన్నా ఉన్నాయా? ఆల్మోస్ట్ చాలానే ఉన్నాయి. లైక్ ఇంగ్రీడియంట్స్ మార్చి వేసుకోవడం, వెజిటేబుల్స్ అనుకోండి.
సో ఒక వెజిటేబుల్తో చేసే వాటిని వేరే వెజిటేబుల్ వేసుకోవడం. సో ఇవి ఆకుకూరల్లో అయితే ఎక్కువ వేరియేషన్స్ చేసుకోవచ్చు. చెప్పు, ఎక్కువ వేరియేషన్స్. ప్రజెంట్ అందరూ కూడా హెల్త్ మీదే ఇంట్రెస్ట్ ఉన్నారు. ఆకుకూరలతోటి కొత్తగా చేసుకునే వంటలు ఏమున్నాయి? సో మోస్ట్లీ అయితే ఆకుకూరలు ఇష్టపడరు, ఎందుకంటే అందులో నేనున్నాను కాబట్టి అంతగా ఇష్టపడను. సో అవి హెల్త్కి మంచిది కాబట్టి తినాలి కాబట్టి బజ్జీలాగా వేసుకోవడం కానివ్వండి. సో ఆకుకూరలు తిన్నట్టు ఉంటుంది. అండ్ మోస్ట్ ఇలా నెయ్యి వేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలి కదా, దగ్గర వచ్చేంత వరకు. ఓకే, కొంచెం నెయ్యి బాగానే పడుతుంది, కొంచెం వేయచ్చు నెయ్యి. కాకపోతే కాస్త సిమ్లోనే పెట్టి చేసుకుండే హల్వాలు అంటేనే చాలా టైం టేకింగ్. ఎక్కువగా స్టవ్ దగ్గర ఉండి మనం చేయి తిప్పుతూనే ఉండాలి. మంచి వార్మప్ చేసే ఇలాంటి హల్వాలు చేయాలన్నమాట మనం. ఇప్పుడు దీంట్లో షుగర్ యాడ్ చేసేసుకుంటాం. సో మన క్వాంటిటీని బట్టి అండ్ స్వీట్నెస్ ఎలా తింటాము అన్న దాన్ని బట్టి యాడ్ ఆన్ చేసుకుంటే బెటర్. బాదంలో అయితే స్వీట్నెస్ ఉంటుంది, అండ్ అలాగే ఎక్కువ స్వీట్ అనుకునే వాళ్ళు కాస్త ఎక్కువ వేసుకోవచ్చు. బట్ నార్మల్గా అయితే మీడియం స్వీట్నెస్ అయితేనే బాగుంటుంది బాదం హల్వా. అవును, బికాస్ నెయ్యి ఎక్కువ వేసుకుంటాం కాబట్టి. మరీ ఎక్కువ అయితే ఎగటొచ్చేస్తుంది, తినలేము. అవును, సో ఇంకొంచెం పడుతుంది నెయ్యి. సో హల్వాస్ బాగుంటాయి, కాకపోతే దీన్ని తిప్పడంలోనే ఉంటుంది. అదే కదా, చేసేటప్పుడు ఎంత కష్టం అనిపిస్తుందో తినేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. ఆ కష్టాన్ని మర్చిపోతాం ఆస్వాదిస్తూ. ఇంకొకరు షేర్ అడిగినా కూడా ఇవ్వాలా వద్దా అని ఆలోచించే స్టేజ్కి వచ్చేస్తాం అన్నమాట. బా, ఇప్పుడు నెయ్యి అంతా పట్టి ఎంత బాగా అనిపిస్తుందో. స్నేహ, సరే మనకి శ్రీరామనవమి, నువ్వు ఏదైనా పండుగ వచ్చినప్పుడు దేవుడి దగ్గర ముఖ్యంగా ఏం కోరికలు కోరుకుంటావు? ఒకవేళ నువ్వు కోరుకునే కోరికలు దేవుడు ఇక్కడే ఉన్నాడు, సో ఇమీడియట్ గా నెరవేరిపోవాలి, అలాంటిది ఒక మంచి కోరుకో, అది నీ లైఫ్ నే మార్చేయాలి, లైఫ్ టర్నింగ్ పాయింట్ అయిపోవాలి నీ కోరిక. లైఫ్ టర్నింగ్ పాయింట్ బేసిక్గా అయితే నేను ఎక్కువ కోరికలు కోరను, ఒకటే కోరుకుంటాను. ఏంటంటే లైక్ నాకు ఒక ఎబిలిటీ ఇవ్వాలి, సో దట్ నేను బాగుండి నాకు తెలిసిన వాళ్ళకి, నా ఇంట్లో వాళ్ళకి నేను బాగా చూసుకోవాలి. సో అదొక్కటే ఎక్కువ కోరుకుంటూ ఉంటాను అనమాట. బికాస్ నేను బాగుంటే నేను అందరినీ బాగా చూసుకోగలుగుతాను. ఓకే, సో నీకున్న ఒక ఎబిలిటీ తోటే నువ్వు కావాల్సినవన్నీ నీకు వచ్చేస్తాయి, ఇంకా దాంతో నీ చాయిస్ అంతే. ఇలా ఆ ఎబిలిటీ ఏంటో అన్నది కూడా చెప్పాలమ్మా. దేవుడు అంత ఈజీగా ఊరుకుంటాడా? సరే, అయితే ఇది ఎంతసేపు వరకు మనం కలుపుతూ ఉండాలి? ఒక 1 minute ఆల్మోస్ట్ అయిపోయినట్టేనా? ఓకే స్నేహ, బాదం హల్వా ఎంత వరకు వచ్చింది? రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఇలాచీ పౌడర్ వేసేసుకున్నాం స్పూన్. సో ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాం. రోస్ట్ చేసి అయినా వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు. బికాస్ కామన్గా అందరు రోస్ట్ చేసి వేసుకుంటారు కాబట్టి మనం కొంచెం ఎలాగో నెయ్యి దండిగా వేసాం కాబట్టి ఆ నెయ్యి ఫ్లేవర్ వాటికి అంటుంది. ఫైనల్ టచ్లో ఒక్కసారి నెయ్యి వేసుకున్నాం. బాగా కనిపిస్తుంది. సో నెయ్యి అంటే మనకి ఇది రెసిపీ రెడీ అయిపోయింది అని ఏ విధంగా చెప్పచ్చు అంటే, మనం వేసిన నెయ్యి అంతా కూడా మనకి హల్వా పీల్ చేసుకుని మొత్తం ప్యాన్ కి ఎక్కడ కూడా అంటుకోకుండా ఉంటుంది అనమాట. చక్కగా ఇలా ఇలా అలా స్లైడ్ అవుతూ ఉంటుంది. సో రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ వేద్దామా పైనుంచి? వేడి వేడిగా
బాదం హల్వా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. బాదం హల్వా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టుకున్న బాదం 1 కప్పు, నెయ్యి 1 కప్పు, పంచదార 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. బాదం హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ లో నానబెట్టుకున్న బాదం వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక మిక్సీ పట్టుకున్న బాదం పేస్ట్ వేసి నెయ్యితో వేయించుకోవాలి. తర్వాత అందులో పంచదార, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్, నెయ్యి వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బాదం హల్వా రెడీ. బాదం హల్వా తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. బాదం హల్వా టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. అన్ని సరిపోయినాయా? అన్ని సరిపోయి. ఇప్పుడు టేస్ట్ చేసి నేను చెప్తాను. వేడిగా అయితే ఉంది. ఇది వేడిగా తింటే బాగుంటుందా, చల్లగా తింటే బాగుంటుందా తెలుసు. చల్లగా అయితే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. ఫ్రీజర్ లో పెట్టుకుని వేడి వేడి క్లైమేట్ లో చక్కగా అప్పటికప్పుడు ఫ్రిడ్జ్ లో తీసి చల్లగా తింటే చాలా బాగుంటుంది. మనం అనుకున్నట్టు షుగర్ అంత ఎక్కువ లేదు, తక్కువగా లేదు. ఇలా ఉంటేనే ఇంకో స్పూన్ తినాలనిపిస్తుంది కదా. సో ఇలాగే మైల్డ్ గా స్వీట్నెస్ తోటి బాదం హల్వా చాలా సింపుల్ గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా హెల్దీ. మరి మీరు తప్పకుండా ట్రై చేయండి. సో స్నేహ, టేస్టీ వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, స్నేహ మనకి పరిచయం చేసిన 2 మహారాష్ట్రియన్ వంటకాలు చాలా బాగున్నాయి. చిలకడ దుంప బొబ్బట్లు, అలాగే బాదం హల్వా. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇదండి ఇవాల్టి శ్రీరామనవమి మహారాష్ట్ర ప్రత్యేక వంటకాలు. వచ్చే వారం మరో చక్కటి రెసిపీస్ తో, మరో ప్రాంతానికి సంబంధించిన రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. మరోసారి ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.